నీ కృపాసన చేరి కొద్దిపాటి మాటలు మీరు వినిపిస్తుండగా మేము విని దాని వల్ల మా జీవితాలు కట్టుకోవడానికి, మేము ఆత్మచేత నింపబడ్డానికి, మేము మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి ప్రవేశించాలి, కృపలో నుంచి అధికమైన కృపలోనికి ప్రవేశించాలి. అప్పుడు మేము ప్రభువా ఈ లోకములో ఏమి జరిగినప్పటికీ, ఈ లోకములో ఎంత భయంకరమైన పరిస్థితులు మా చుట్టుముట్టినప్పటికీ కూడా వాటినన్నిటినీ ఎదుర్కొనే శక్తి మాలో మీరు ప్రవేశింపు చేయగలరు గనుక ప్రభువా, మీరు పాపులు మొర ఆలకించరు గనుక మేము పాపము చేత బంధింపబడి వడుకున్నట్టుగా, మాలో ఏ పాపము ఏలుబడి చేయకున్నట్టుగా మీరు మాత్రమే మాలో నివాసం ఉండమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కూర్చున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా లైట్ అయ్యండి. ఈ ఉదయకాల సమయంలో మరి ఇది మొదటిసారి ఈ లైవ్ పెట్టడం అనేది, దయచేసి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే మరి మీరు దాన్ని గమనించుకొని మరి జాగ్రత్తగా ఈ యొక్క మాటలు మీరు వినవలసిందిగా హృదయపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాం. బిడ్డలారా, మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ గొప్ప భాగ్యాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఇంతటి మహాభాగ్యాన్ని మరి అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఈ దినాల్లో ఇంతటి గొప్ప సమయాన్ని ఇచ్చినప్పటికీ, ఇంతటి గొప్ప యోగ్యత ఇచ్చినప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా, నిర్జీవంగా వారి జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. కానీ దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని, దేవుడిచ్చిన మహాయోగ్యత, ఆయన రక్తం చేత మనం కడగబడి, కొనబడి, పిలువబడి సజీవులంగా ఈరోజు దేవుని కృపాసనం దగ్గర ఉన్నాం కనుక బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి దయచేసి మీరు కూర్చున్న ప్రాంగణాన్ని కొంచెం సర్దుకోండి. దేవుని కృపాసనం మన మధ్యకి రావాలని, దేవుని ఆశీర్వాదాలు మనతో ఉండాలని ఆశపడుతున్న మనము కొంచెం జాగ్రత్తగా ప్రభు కృపాసనం దగ్గర కూర్చుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మొట్టమొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదవగా ఇందాం. మన మధ్యన నా తల్లి గారు చదువుతారు, మనం విందాం. చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. చాలా దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. నా ప్రియ బిడ్డలారా, ఈరోజు మన దేహములో దేవుడు ఒక గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. మన హృదయం అనే ఆలయములో ఆయన నివసించడం అనేది మహా గొప్ప భాగ్యం. మనం ఆది కాండము నుంచి చూసినప్పుడు ఆయన తన పోలికతో మానవుణ్ణి సృష్టించాలి అనే తన యొక్క ఆలోచనలో దేవుడు తన స్వభావాన్ని మనకు అనుగ్రహించడం జరిగింది. అందుకనే అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాల్లో దేవుని ఆత్మ మనలో నుంచి ఏ స్వభావాలైతే కోరుకుంటున్నారో, దేవుడు మనలో నుంచి ఏ స్థిరత అయితే ఇవ్వాలనుకుంటున్నారో,
దాని ఎడల మానవుడు సరైన అవగాహన లేక ఈ జీవన ప్రయాణము గాడి తెప్పుతుంది. నా ప్రియ బిడ్డలారా, దేవుడు మనలో నివాసం చెయ్యాలని, ఎందుకంటే మన నిర్మాణములో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నుంచాడు. ఆ ప్రణాళిక అంతా మారిపోయింది. ఆయన స్వరూపంతో, ఆయన పోలికలో మనల్ని తయారు చేసుకున్న దేవుడు మనం ఆశించింది దేవునికి ఇవ్వలేనివంటి స్థితి. ఆశపడుతున్నారు కానీ ఏ వ్యక్తి కూడా దేవునితో ఉండాలని, ప్రార్థన చేయాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని శక్తి చేత నింపబడాలని ఈ మానవుడి ప్రయాస ఎక్కడ చూసినా ఆశగానే మిగిలిపోతుంది. దాన్ని పరిపూర్ణం చేయాలనే వంటి కృషి అనేది ఏ మానవుల్లో కనిపించట్లేదు. ఆశ ఈ రోజు పుడుతుంది, రేపటికి అది గతించిపోతుంది. కానీ దేవుడు మన ఏళ్ళు కోరుకుంటున్న వంటి ప్రత్యేకమైన తన ఆలోచనలు, దేవుడు మన ఏళ్ళ ఏ జీవితం అయితే ఇవ్వాలనుకున్నారో ఆ జీవితంలోనికి, ఆ కోల్పోయిన వంటి ఆ జీవితంలోనికి నడిపించాలని ఆయన మనకు ఒక గైడెన్స్ ఇవ్వడానికి, ఒక ప్రత్యేకమైన జీవితంలోనికి నడిపించడానికి మన హృదయం అనే ఆలయములో ఆయన ఒక స్థానాన్ని కోరుకున్నాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ యొక్క హృదయం అనే ఆలయములో ఈరోజు చాలా ఆటలకి చోటు ఇవ్వడం వలన ఆ యొక్క హృదయం అనే ఆలయం ఏమైందంటే దేవునికి చోటు లేని స్థితికి వెళ్ళిపోయింది. మీరు గమనించండి, మీరు దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలుస్తున్నారు. ప్రభువా నా దగ్గరికి రా, నాతో ఉండు, నా దగ్గరికి రా, నాతో ఉండు అని అడుగుతున్నారు. కానీ పరిశుద్ధాత్మని అడుగుతున్నానండి, పరిశుద్ధాత్మ రావట్లేదండి అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. లేదా ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తుల దగ్గర మాటలు నేను విన్నాను. మనకి డబ్బులు కావాలనుకోండి, ఏమంటాం? డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అని ధ్యానం చేస్తామా? లేదంటే ఇక్కడ చూడండి, ఈ చెట్టు ఉంది, ఇది పువ్వులు పూయాలనుకోండి, పువ్వులు కావాలి, పువ్వులు కావాలని ఈ చెట్టు దగ్గర కూర్చుంటే వస్తాయా? మనము దేన్నైతే ఆశిస్తున్నామో దాని కొరకే ఎదురు చూడటం కాదు. అది ఎలాగైతే ఫలిస్తుందో, ఎలాగైతే పుష్పిస్తుందో దాని యొక్క ప్రక్రియని మనం ఆలోచించాలి. ఈరోజు ఒక చెట్టు తన ఫలాలు ఇవ్వాలి అంటే ఆ చెట్టు మంచి మట్టితో ఉండాలి, సక్రమమైన చక్కగా నీళ్లు పోస్తూ ఉండాలి, అది గాలి వెలుతురు కలిగిన వంటి మంచి ప్రదేశంలో దాన్ని పెట్టాలి. ఈరోజు మానవుడు జీవన ప్రయాణం అంతా దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, దేవుడు కావాలని ఆశపడుతూనే ఉన్నాడు. కానీ హృదయం అనే ఆలయములో ఉన్న ఆ స్థానం ఏమవుతుందంటే ఏదో దానికి దొంగిలించబడతా ఉంది. ఏదో పరిస్థితుల్లో దేవునికి ఇవ్వవలసిన వంటి దేహం పాడైపోతుంది. అందుకనే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు అంటారు, ఆయన నేను పాపుల మొర ఆలకించును. ఏ చిన్నదున్నా కూడా ఆయన అంటున్నాడు, నేను ఆలకించను. ఎందుకంటే ఆయన మన పాపములనియు, మన అతిక్రమములనియు, మన దోషములన్నీ కూడా ఆయన శిలువ మీద మనల్ని విమోచించారు.
మనల్ని విడిపించారు. మరలా మన దేహాన్ని పాపము చేత నింపుకుంటే, మీ దేహాలలో పాపం అనేది ఏలుబడి చేస్తే ఆయన మీ విజ్ఞాపన ధ్వని ఎలా వింటారు? చాలా మంది పాపం అంటే కొన్నే అనుకుని వాటిలోనే స్థిరపడిపోతారు. కానీ పాపం అనేది చాలా రీతిలుగా మన జీవితాల్లో చోటు చేసుకుంటుంది. మన జీవితాల్లో చాలా రీతిలుగా మనం దేవునికి దూరస్తులుగా అయిపోతున్నాం. చాలా మందికి తెలీదు, నేను దేవుడు ఆశిస్తున్న వంటి ప్రణాళికకు వ్యతిరేకంగా జీవిస్తున్నానండి అనే విషయాన్ని తెలియకే చాలా మంది జీవించేస్తూ ఉంటారు. అందరికీ తెలుసు ఆజ్ఞాతిక్రమమే మహాపాపమని. అయినప్పటికీ చాలా మంది ఆజ్ఞాతిక్రమం చేసి దేవుడిస్తున్నటువంటి మహిమను కోల్పోతున్నటువంటి పరిస్థితి, దేవుడిస్తున్నటువంటి యోగ్యతను కోల్పోతున్నటువంటి పరిస్థితి. కనుక బిడ్డలారా, లోకములో ఉన్నవాడు కంటను మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. మన జీవితంలో ఒక ప్రసన్నత ఇవ్వాలని, మన జీవితాలు ఒక నిశ్చితలోనికి నడిపించాలని, ఈ లోకములో నుంచి మనల్ని వేరు చేసి మనకంటూ సిద్ధపరిచిన మరొక చక్కని సంతోషకరమైన వంటి దేవుడు స్థిరపరిచిన వంటి మరొక ప్రణాళికలోనికి మనం ప్రవేశించాలి. బిడ్డలారా గమనించండి, ఈ పాపము దేవుడికి దూరస్తులుగా చేస్తుంది. ఈ దేహం ఏం చేస్తుందంటే దేవుని ఆజ్ఞలు అనుసరించుకున్నట్టుగా ఈ భౌతికమైన ప్రయాణాలు, భౌతికమైన జీవితము, భౌతికంగా ఉన్న ఈ పనులన్నిటిని ముందు పెడుతూ దేవుడికి దగ్గరగా ఉండవలసిన ఆ సంబంధాన్ని, ఆ సంతోషాన్ని, ఆ ప్రణాళికని వేరు చేసుకుంటా వస్తుంది. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాల నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదవండి బిడ్డలారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచును, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంచును. నా దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో రాయబడిన మాట ఏంటంటే, శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. మీరు గమనించండి, ఇప్పుడు మనము శరీర సంబంధం అయితే మన ఆలోచనలన్నీ శరీర సంబంధంగా ఉంటాయి. ప్రభు కోరుకుంటున్నారు మనం ఆత్మ సంబంధులుగా ఉండాలి అని. ఎందుకంటే మనం ఆత్మ సంబంధులుగా ఉంటేనే మన ఆలోచనలు, మన జీవన విధానం అంతా కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనల చేత నింపబడతాయి. అదే వచ్చిన 13వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి బిడ్డలారా. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించాలనుకుంటే మీరు చావవలసి ఉంటారు. చదవండి. మరొకసారి చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు, కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించరు. మీరు ఆత్మ చేత శారీరక క్రియలను చంపివేసుకోవాలి. ఈరోజు మానవ జీవన ప్రయాణం ఎంత కలుషితమైపోతుంది అంటే, ఈ జీవన ప్రయాణంలో చొరబడుతున్న ప్రతి ఆశ, ప్రతి కోరిక, ప్రతి బంధకాలు ఇవన్నీ కూడా ఈ భౌతికమైన, ఈ శరీర సంబంధమైనవి. గనుక ఆత్మ అనేది మనలో జీవింప చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ప్రభు అంటున్నారు, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఎందుకంటే ఆత్మయే లేకపోతే ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఎలాగొస్తాయి? అందుకని పరిశుద్ధాత్మ మనకి కావాలి.
పరిశుద్ధాత్మ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఆత్మ నిత్యుడుగా ఉన్నాడు, ఆయన నిత్యము మన మధ్యన ఉన్నాడు. ఆది కాండము నుంచి అగాధ జలముల మీద అల్లాడిన ఆత్మ మనల్ని తయారు చేసినప్పుడు మనలోనికి ఆత్మను అనుగ్రహించిన జీవాత్మ పరమాత్మ ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండుటకై నిత్య నివాసిగా ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము మీరు 14వ వచనాన్ని చూడండి బిడ్డలారా. నిత్యుడగు ఆత్మ ద్వారా మనము ఈ నిర్మాణాన్ని, ఈ భౌతికమైన జీవితాన్ని కొనసాగించడానికి మనకి ఖచ్చితమైన నిత్యుడగు ఆత్మ మనకి తోడై ఉండాలి. అప్పుడే మనము ఈ జీవన ప్రయాణాన్ని సక్రమంగా నడిపించుకోగలమని ప్రభు మీకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి మన దేహంలో దేవుడు రావడానికి, నివాసం ఉండడానికి మన జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మీకు మీరుగా ఆలోచించుకోండి. అయితే దేవుడు ఆది కాండములో తన పోలిక చేత మానవుణ్ణి సృష్టించాలి. అయితే ఆయన మనకు అనుగ్రహించిన ప్రారంభ స్వభావాలు ఏంటో ఒకసారి చూద్దాం. మీ పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం బిడ్డలారా. ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది యేసుక్రీస్తు వారి కొరకు రాయబడినది. అయితే ఆయన బిడ్డలుగా ఉన్న మనందరికీ ఎందుకు ఇది వర్తిస్తుంది అంటే, ఆయన ప్రారంభములో తన సృష్టి నిర్మాణములో మనల్ని సృష్టించుకున్న తీరు ఏంటంటే ఆయన పోలికగా. అంటే మనలో ఏ స్థిరపరచాలనుకున్నారు? ఈ స్వభావాలు, ఈ ఆత్మకున్న ఈ స్వభావాలు మనలో స్థిరపరిచే ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. అయితే ఈ జీవన ప్రయాణం అనేది గాడి తప్పడం వలన, ఈ జీవితంలోనికి ప్రవేశించిన సాతాన క్రియల వలన మానవుడు దేవునికి దూరస్తుడిగా వెళ్ళిపోతున్నాడు. గనుక బిడ్డలారా, ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో, ఈ దుర్దినాలలో దేవుడు అనుగ్రహించే జ్ఞాన వివేకములు కలిగించు ఆత్మ, దేవుడు అనుగ్రహించే శక్తి గల ఆత్మ, దేవుడు అనుగ్రహించే సమస్తము మనకి అవసరమై ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా. దేవుడు మనకిస్తున్న నిశ్చయత, దేవుడు మనకిస్తున్న ప్రణాళికలో ఉన్న అద్భుతమైనటువంటి జీవితం ఒక్కసారి గమనించుకోగలిగితే మనకి ఆత్మ అనేది చాలా అవసరం. ప్రభు ఆత్మ మనతో జీవించులాగున, ప్రభు యొక్క ఆత్మ మనకు తోడై వచ్చేలాగున మనం అనునిత్యము కృషి చేయాలి, ప్రార్థించాలి. ఎందుకంటే ఈ అంచె దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో ప్రభు ఒక అద్భుతమైన మాట ఇచ్చారు. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, మీరు గమనించండి మాటలు. మీరు ఒక్కసారి ఇలా చూసి ఈ మాటలు గమనించండి. ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఈ భయంకరమైన దినాలు వస్తున్నాయి, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నీ బిడ్డలైన వారు ఎలా ఉండాలి? ఏంటి ప్రభువా, నీ బిడ్డలైన వారు ఎలా జీవిస్తారు నాయనా? మీరు లోకము నుంచి వేరుపరిచారు కదా, ఈ లోకములో వేరుపాటు కలిగిన జీవితాన్ని ఇచ్చారు కదా. నీ బిడ్డలైన వారి పట్ల మీ ప్రణాళిక ఏమైంది ప్రభువా? ఎలా రక్షించుకోగలం? ఈ భౌతికంగా కొంతమంది మానవుడు ఈ భౌతికమైన పరిస్థితుల్లో నుంచి స్థిరపడడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇటువంటి వ్యాధి సంభవించుకున్నట్టుగా జాగ్రత్తలు పడుతున్నాడు. బలమైన ఆహారం తీసుకుంటూ, బలమైన ఆహార పదార్థాలను కొని దాచుకుని తినడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. ప్రభువా ఈ లోకం నుంచి వేరుపరిచారు కదా, మీరు ఇస్తున్నటువంటి శక్తి ఎలాంటిది?
అని ప్రార్థిస్తుంటే ప్రభు అంటున్నారు, నేను చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మాటలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం బిడ్డలారా. ఒకసారి అక్కడ ప్రభువు నాతో చెప్తున్నారు, ఈ అంచె దినాలలో నా ఆత్మను ప్రతి బిడ్డకి అనుగ్రహించబోతున్నాను. నా బిడ్డలైన వారికి మాత్రమే. చదవండి ఒకసారి. అంచె దినములయందు మరొకసారి మీరు అందరూ చెప్పండి. అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు ఆపుదామండి. అంచె దినాల్లో దేవుడట ప్రతి ఒక్కరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎందుకంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు మూలముగా ఆత్మ జ్ఞానము లేక ఈ రోజు అజ్ఞానముతో ప్రయాణిస్తున్నాడు మానవుడు. అందుకనే ఎవరైతే దేహాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే దేహం అనే ఆలయాన్ని స్థిరపరుచుకుంటారో వాళ్ళ మీదకి ప్రభు యొక్క ఆత్మ వస్తుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కాబట్టి మన మీదకి ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుడు అంటున్నాడు, నీ మీదను నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ దాసుల మీదను మీ దాసురాండ్ల మీదను కూడా. ఎందుకు శక్తి కావాలి. దేవుడు అనుగ్రహిస్తున్న ఆత్మే మన మధ్య ఉంటే ఈ లోకములో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మనం దేని చేత కొట్టబడం బిడ్డ, దేని చేత శోధించబడం. ఎందుకంటే ఆయన ఆత్మ మనలో జీవించినప్పుడు మనం శరీర సంబంధమైన దేని చేత బాధింపబడం. కనుక మన జీవితాలకి, మన జీవిత ప్రయాణానికి మన హృదయం అనే ఆలయములో ఉన్న దేవుడు స్థిరముగా జీవించగలిగేలాగా ఉండాలి. ఎల్లప్పుడూ మన హృదయం అనే ఆలయములో దేవుడు ఉండాలి. ఆయన చేతే మనం నడిపించబడాలి. మన హృదయం అనే ఆలయము ఈ భౌతికమైన పరిస్థితులు ఆ హృదయం అనే గోడలను కూల్చేసినాయి. ఆ హృదయం అనే ఆలయములో వేరొకటి చోటు చేసుకున్నా. ఈరోజు నీ ఆశలు, నీ ప్రణాళికలు, నువ్వు వేసుకున్న ఎస్టిమేషన్ దేవునికి స్థానం ఇవ్వట్లేదు బిడ్డ. కనుక ఈ అపాయకరమైన దినాలలో ప్రభు యొక్క ఆత్మ కావాలి. ఈ అపాయకరమైన దినాల్లో దేవుని సన్నిధిని తోడై ఉండాలి. అప్పుడే ఈ భౌతికమైన జీవన ప్రయాణం ఏదైతే ఉందో అది నిత్యత్వం వరకు నడవడానికి, నిత్యత్వం వరకు నడవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. మీరు ఆలోచించండి. మీరు ఎల్లప్పుడూ మీ అజ్ఞానంతోనే ప్రయాణిస్తున్నాడు. అందుకనే మానవ జీవితాల్లో దేవుడు జ్ఞాన వివేకములు కలిగించు ఆత్మను అనుగ్రహిస్తాడు. ఈ ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము జ్ఞానంతో ఉంటాం, వివేకముతో ఉంటాం. యెహోవా ఆత్మ బలమును అనుగ్రహిస్తుంది. ఈ భౌతికంగా ఉన్నవేమీ పనికిరావు బిడ్డలారా. దేవుడిస్తున్న శక్తి చేత నింపబడినప్పుడు, అగ్ని చేత మండిపబడినప్పుడు సమీపంగా ఉన్న ఏ పురుగైనా అగ్నిలో కాలిపోతుంది బిడ్డ. అగ్ని చుట్టూ ఏమైనా ఉండగలుగుతాయా? ఏమీ ఉండవు. దేవుని ఆత్మ మనలో మండుతుండగా మన దేహం మీద ఏది దాడి చేయలేవు.
మన కుటుంబంలో ఏది దాడి చేయలేవు, మన బిడ్డల మీద ఏమి దాడి చేయలేవు, మన జీవితాల పట్ల ఏమి పని చేయవు బిడ్డ. మన జీవితంలో కేవలం దేవుని శక్తి ఒక్కటే క్రియేట్ చేయాలి. అది ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకో. నీ హృదయం అనే ఆలయం ఎట్టి పాడైపోయిందో, నీ హృదయం అనే ఆలయం ఏ స్థానంలో ఉందో. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో దేవుని కృపాసనము, దేవుడు దిగరాలేని పరిస్థితులు వచ్చినాయి. ఉజ్జియా తన జీవితంలో చాలా మంచిగా బ్రతుకుతూనే దేవుడి స్థానాన్ని భౌతికమైన విషయాల్లో ఆలోచిస్తూ దేవుడు ఉండవలసినటువంటి ఆ సింహాసనాన్ని భౌతికమైన సింహాసనంగా, భౌతికమైన ఆలోచనలతో, భౌతికమైన నిర్ణయాలతో, లోక సంబంధమైన ఆలోచనలతో నింపేశాడు. అప్పుడు ప్రభు రాలేదు బిడ్డ. ఈరోజు నీ జీవితంలో నీ హృదయం అనే ఆలయంలోనికి ప్రభు రావాలి అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందుకంటే మన నిత్యత్వంలోనికి ప్రవేశించాలి అంటే ప్రభు ఆత్మ ద్వారానే సాధ్యమై ఉన్నది. మన కుటుంబాలు ఈ భయంకరమైన ఉగ్రతలో నుంచి తప్పించబడాలి అంటే మనలో జీవిస్తున్న ఆత్మ, మనలో జీవించాలనుకుంటున్న ఆత్మ మన హృదయం అనే ఆలయంలో ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆ మంట ముందు ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి స్థితిగతులైనా దేవుని సన్నిధి ముందు నిలవలేవు బిడ్డ. గనుక తీర్మానం చేసుకో. ఆ సింహాసనం మీదకి ప్రభు ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఆ సింహాసనం ఖాళీ అయిపోయింది. ఎప్పుడైతే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన జీవితం ఎప్పుడైతే కలిగి ఉన్నాడో ఆ సింహాసనం ఖాళీ అయిపోయింది. ఆ వ్యక్తి లేడిక, ఆ వ్యక్తి మృత్యువు నొందిన తర్వాతే దేవుడు ఆ సింహాసనం మీదకి తన మహిమతో దిగి వచ్చాడు. ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవండి. చివరిగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అత్యున్నతమైన సింహాసనము ప్రభు ఆసీనుడై ఉన్నాడు. బిడ్డ, ఈరోజు ఒకసారి ఆలోచించు. నీ హృదయం దేని చేత నింపబడి ఉన్నది? మీ హృదయంలోనికి ప్రభు రావాలి. నీ హృదయము, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహాన్ని శరీర సంబంధమైన ఆలోచనలతో నింపుతున్నావా? అయితే గడిచిన జీవితం అలాగే గడిపి ఉంటే, ముందున్న జీవనంలో, ముందున్న దినాల్లో ఆ రీతిగా జీవిస్తే కనుక ఈ జీవనం కొనసాగించడం చాలా ప్రమాదకరం. ఆత్మ కావాలి. ఆత్మ మనలో మండుచుండగా అసాధారణమైన కార్యాలు మనలో ప్రభు జరిగిస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక బిడ్డలారా, ఈ మాటలు ఎవరింటున్నప్పటికీ కూడా మీరు భౌతికమైన జీవితాన్ని జీవించకండి. ఈ జీవన ప్రయాణం అంతా మన ప్రభుతో జీవిద్దాం. ఎందుకంటే ఒక నిత్య సంతోషం మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి భద్రత దేని ద్వారా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఈ లోకములో దేని ద్వారా అయినా నీకు, నీ బిడ్డలకి భద్రత కనిపిస్తుందా? భద్రత ఉంది అని నీకు అనిపిస్తుందా? దేని ద్వారా అనిపించట్లేదు. దేని ద్వారా అనిపించట్లేదు బిడ్డ. ఈ ప్రపంచంలో ఏ బిడ్డ రక్షింపబడాలన్నా, ఏ బిడ్డ భద్రతతో జీవించాలన్నా దేవుని ఆత్మ వలనే సాధ్యం, దేవుని సన్నిధి ద్వారానే సాధ్యము. అందుకే మోషే అనేక సార్లు నా సన్నిధి ప్రభు, నీ సన్నిధి నాకు వస్తుందా, తోడొస్తుందా, నీ సన్నిధి వస్తుందా అని అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉండేవాడు.
ఇశ్రాయేలు ప్రజల్లో విషయాలలో అనేక సార్లు ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగేవారు, ప్రభా ఏంటి ఇలా జరిగింది? ఓ రైట్. దేవుని దగ్గర ఎప్పుడు తను సంభాషిస్తూనే ఉండేవారు. ఎందుకనంటే మన జీవిత ప్రయాణంలో ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంటే, ప్రభు సహవాసం మనతో ఉంటే, మన జీవన ప్రయాణంలో ఏమి జరుగుతున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాం. ప్రభు ఏంటి అని అడిగినప్పుడు మనం భౌతికంగా ఉన్న దేనిని బట్టి భయపడంగా, వేదన చెందంగా. కనుక బిడ్డలారా, ఈ అంచె దినాలలో దేవుని ఆత్మ కావాలి. ఈ అంచె దినాలలో భద్రత కావాలని అనేకమైన ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. మంచిదే, అవన్నీ అశాశ్వతం. శాశ్వతము కావవి. ఒకరోజు 2 రోజులు భద్రతనివ్వగలవేమో, కానీ నిత్యము భద్రత ఇవ్వగలిగిన దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కనుక ఆయన కోరుకుంటున్న మన దేహములో మన ఆలయాన్ని ఖాళీ చేసి మీ ఆలయాలలోనికి ప్రభుని స్థిరపరచండి. ఆజ్ఞాతిక్రమం చేయకండి, పాపము చేయకండి. దేవుడు మీ ప్రార్థన ఆలకించడు. అసలు ఆజ్ఞలు ఏంటి? ఆ ఆజ్ఞలు అతిక్రమిస్తున్నానా, ఆజ్ఞ అనుసరిస్తున్నానా? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మీకు మీరుగా మీకు తెలిసినప్పటికీ మీ జీవితాల్లో ఈ ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయంలో ఏదో సమయంలో కానీ, లేదంటే ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఒకసారి ప్రభు ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మీరు పరిశోధించుకొని బిడ్డలారా, ఎన్ని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారో, మీ హృదయం అనే ఆలయాన్ని ఎంత పాడు చేశారో, ఆ హృదయం అనే ఆలయములు ప్రభు మాత్రమే ఉండాలి. ఆమేన్. ప్రభువా, నా హృదయములో మీరు ఉండండి. మీరు లేకపోతే నాకు భద్రత లేదు ప్రభువా. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడుగా ఆత్మ ద్వారానే మనం సమస్తము చేయగలం బిడ్డ. కానీ కళ్ళు మూసుకుందాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నిజమే తండ్రి, మీ భౌతికంగా ఉన్న పరిస్థితులు, భౌతికంగా ఉన్న ఆలోచనలు బట్టి నాయనా మీరుండవలసిన స్థానాన్ని, మీరుండవలసిన ఆలయాన్ని మేము పాడు చేస్తున్నాం. లోకములో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడైనప్పుడు, నీలో ఉన్నవాడు పరమవైద్యుడు. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్న వ్యక్తి జ్ఞాని. జ్ఞాన వివేకములు పుట్టించు ఆత్మ. లోకములో ఉన్న వారి కన్నను నీలో ఉన్న ఆత్మ శక్తిని అనుగ్రహిస్తుంది. నీలో ఉన్న ఆత్మ అసాధారణమైన కార్యాలు చేస్తుంది. ఆ ఆత్మ లేకుండా నువ్వెన్నో సంవత్సరాలు జీవించేశావు. కానీ ఈ భయంకరమైన దినాల్లో, ఈ అంచె దినాలలో ప్రభు అంటున్నాడు, నా బిడ్డలైన వారందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయనే ఒడంబడిక చేసుకున్నాడే. నీ హృదయాన్ని ఖాళీ చేసిస్తే ఆ ఆలయంలో పాడైపోయిన వస్తువులన్నీ తీసేయి. మన ద్వారా సృష్టించబడిన వస్తువులు, మన ద్వారా నిర్మింపబడినది ఏదైనా దానికి మరొకటి జోడవుతేనే ఫలిస్తాయి. కానీ దేవుని ద్వారా స్థిరపరచబడినది ఏదైనా కూడా ఆటోమేటిక్ గా కార్యాలు జరుగుతూనే ఉంటాయి. కనుక బిడ్డ, నీ హృదయంలో ఉన్న ఏమున్నా భౌతికంగా తీసివేస్తే దేవుడు స్థిరపరిచినవన్నీ కూడా నీ జీవితంలో జరిగిపోతూనే ఉంటాయి. ప్రార్థన చేసుకునే ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ ఉదయకాల ప్రార్థన అయా నీ కృపాసనము చేరి ప్రార్థించడానికి ఇదిగో ప్రభా, మొట్టమొదటిసారి ఆయన బిడ్డలతో ఇలాగా లైవ్లో ఈ ప్రార్థన పెట్టడానికి సహాయం దయచేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఈ మాట నాయనా, మీ మాట ప్రభువా నాయన బిడ్డల హృదయంలో ఫలించులాగున, బిడ్డల హృదయాల్లో ఫలించులాగున ప్రభా మీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. అయ్యో, ఈ అంచె దినాలలో, ఈ ప్రమాదకరమైన దినాలలో నేను ఏం సంపాదించుకోవాలో ప్రభు నాతో మాట్లాడారే. అవును తండ్రి,
మీ ఆత్మను మేము సంపాదించుకోవాలి, మా హృదయాన్ని ఖాళీ చేయాలి అని మీతో మాట్లాడిన ప్రభుతో కొంత సమయం సంభాషణ చేయండి. ఒకసారి ఒడంబడిక చేసుకోండి. ప్రభుని అడగండి, ప్రభువా నా హృదయాన్ని ఖాళీ చేసేస్తాను ప్రభా, ఈ భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ తీసివేస్తాను ప్రభా, ఆజ్ఞాతిక్రమం ఏదైతే చేశానో దాని ఏడలా తెలుసుకుంటాను ప్రభా, నేను ఏ ఆజ్ఞాతిక్రమం ద్వారా దూరమైపోతున్నానో ఒకసారి ఆలోచించుకోబిడ్డ. ప్రభు మీకు సహాయం చేయలాగున ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలోని కృపాసనము చేరి రీతిగా ప్రార్థించడానికి, స్తుతించడానికి, నీతిగా మీ మాట తేటగా వినడానికి మాకు సహాయము దయచేసిన ప్రభువానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. మీరు చెప్పిన మాట విన్న ప్రతి వారి హృదయాలలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయత కలిగి జీవించడానికి ప్రతి జీవితాలను ఫలోపితం చేయండి. మీరు కార్యము చేసి స్థిరపరచమని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించండి. సురక్షితంగా, క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, అభివృద్ధికరంగా, మేలుకరంగా ఈ వారం అంతా నడిపించండి. ఈ ఆదివారం ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఆయా స్థలాల్లో, ఆయా ప్రాంతాల్లో ప్రభా, దూరాన సమీపాన ఉన్న ఈ బిడ్డలు ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి మీరు సహాయము దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను ప్రభా. మీ చేతులకు అప్పగిస్తున్నాను నైనా. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్న ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి ప్రతి బిడ్డని అయ్యా మీరే భద్రపరచండి ప్రభా. ప్రతి దేశ రాష్ట్ర పట్టణాలను మీరు కాపాడండి. దేశానికి మహాక్షేమము కలుగ చేయవారు మీరు ఒక్కరే ఉన్నారు తండ్రి. మీరు రక్షించండి ప్రభా. నాయకులకి సమయోచితమైన ఆలోచన మీరు పుట్టించండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అయ్యా నాయకులకి మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని అయ్యా పరిపాలిస్తున్నవంటి అయ్యా నాయన నాయకులందరినీ మీరు ఆశీర్వదించండి. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులందరికీ కూడా సమయోచితమైన ఆలోచన మీరు పుట్టించండి. అలాగనే ప్రభా ఎంతో మంది దైవజనులు ప్రార్థిస్తున్నారు, భారము కలిగి, రోధన కలిగి ప్రార్థిస్తున్నారు. ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మానవుడు తొలగిపోలాగున మీ సహాయము దయచేయమని వీటి కొరకు ఎంతో మంది ప్రయాసపడుతున్నారు ప్రభా. ఎంతో మంది వైద్య బృందం, ఎంతో మంది ప్రభా అయ్యా కృషి చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి. ఉదయకాల సమయంలో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా ఈ యొక్క అయినా ఈ వైరస్ కి మెడిసిన్ కనిపెట్టడానికి ఎంతో మంది అయ్యా కృషి చేస్తూ ఉన్నారు. వారికి జ్ఞానమును పుట్టించగలవారు అయ్యా. ఇదిగో ఈ మెడిసిన్ ప్రపంచంలో దేని ద్వారా సృష్టించాలనుకుంటున్నారు. అయితే మీరైతే ప్రతిదీ మానవుల్లోనే మీరు సృష్టించారు. మానవుల్లోనే దీనికి సంబంధితమైనటువంటి అయ్యా శక్తి ఉంది ప్రభా. మానవుల్లోనే దీనికి అయ్యా మందుంది ప్రభా. అయ్యా డాక్టర్లకి, వైద్య బృందాలకి ప్రభా ఈ మర్మాన్ని తెలియచేయండి. మానవుడి ద్వారా ఈ భయంకరమైన ఈ వైరస్ ఎదుర్కోవడానికి ప్రభా మీరే అయ్యా వైద్యాన్ని అందించడానికి మందు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ మందిరాలు నాయనా ప్రభా మరి మూతవేయబడి ఉన్నాయి. బిడ్డలందరూ వారి వారి గృహాలలో వారి హృదయం అనే మందిరాలు తెరవడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవబడిన మందిరాలుగా ఉండడానికి సహాయము దయచేసి ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించి ప్రతి కుటుంబాలుగా ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించమని, మహిమ పొందమని
మీ పరిశుద్ధులలో మీ పరిశుద్ధుల యాజకులలో యాజకురాల కడమ దానినని నా ఎడల ఇట్టి యోగ్యత ఇట్టి కృప ఇచ్చి ఇట్టి రీతిగా ఉదయాన్నే నిన్ను ఆరాధించడానికి నీతిగల మీ మాటలు తేటగా వినిపించి పూర్వలే నేను ఉండడానికి కృప దయచేసినందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని బిడ్డల్ని కుటుంబాల్ని మీ కృపాసనానికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున ఈ ప్రార్థన మీ కృపాసనానికి అప్పగించుకుంటూ ప్రార్థనకు ప్రతిఫలం అడిగి వేడుకొనుచున్నాను ప్రభు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసురత్నమే జయం, ప్రభు యేసురత్నమే జయం, ప్రభు యేసురత్నం సంపూర్ణ విజయం, అపవాదికలంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం సన్నిధి మీకును మీ బిడ్డలకును కుటుంబాలకును సమస్త బిడ్డలకి కూడా ప్రభు సదా దేశ ప్రాంత పట్టణాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదం పుల్మ మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము మీ సత్యవార్తముల్ ఈ మాహి మీద కృమారించుము దేవా, బ్రహ్మార ప్రేమ వర్షముల్ కృమారించుము దేవా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయ ఈ ఆరాధనలో పాల్గొందిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను.